నమస్తే అందరికీ, నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా బ్రేక్ఫాస్ట్లో నా ఫేవరెట్ దోశ తింటున్నానండి. ఎందుకో తెలీదు, టిఫిన్స్ అన్నింటిలో కూడా నాకు దోశ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. దోశలో కూడా చాలా టైప్స్ ఉంటాయి. పన్నీర్ దోశ అని, ఎగ్ దోశ అని, ఆలు మసాలా దోశ అని, ఆనియన్ దోశ అని, ప్లెయిన్ దోశ అని, ఏదైనా సరే ఆ దోశ అయితే చాలు, నాకైతే చాలా ఇష్టం అనమాట. నాకు దోశలు తినడమే కాదండి, దోశలు వేయడం కూడా చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, నేను వేసే దోశ పర్ఫెక్ట్ రౌండ్ షేప్ లో వచ్చింది అనుకోండి, ఏదో ప్రపంచాన్ని సాధించేసినంత ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. నాకు దోశ క్రిస్పీగా ఉంటేనే చాలా ఇష్టం. సో దోశ వేసేసి దాంట్లో ఆలు మసాలా అండ్ ఇడ్లీ కారపొడి వేసుకుని, దాంతో పాటే ఆనియన్స్ కూడా వేసేసుకుని, ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. సో అందుకే ఆయిల్ కూడా వేసేసుకున్నాను. నేను ఇక్కడ ఆలు మసాలా దోశ చేస్తున్నాను అనమాట. సో దీనికోసం నేను ఆలు మసాలాని ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఆలు మసాలా ఎలా ప్రిపేర్ చేశానో కూడా మీకు చూపిస్తాను. యూజువల్లీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్లో నేను చేసేది తెలియదు కదా, సో చూపించేస్తా, చూసేయండి నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇక్కడ నా దోశ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా, దాన్ని ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేయాలా అని చెప్పి ఈగల్లీ వెయిటింగ్ నేను ఇక్కడ. ఫైనల్లీ నా దోశ కూడా రెడీ అయిపోయింది. నాలాగే మీరు కూడా దోశ లవర్స్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.